నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన అత్తగారు కొత్త కోడలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జనవరి మాసంలో 2014 సంవత్సరంలో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నీలు, మా అత్తగారి పిలుపులోని ఘాటును బట్టి ఆవిడెంత చిరాగ్గా అన్నారో అర్థమైంది. చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి హడావుడిగా వెళ్ళాను. డైనింగ్ హాల్లో కూర్చుని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చెయ్యిని ఎదురుగా ఉన్న వంటగది గుమ్మం వైపు తిప్పి, ఏమిటి అది అని అడిగారు. కళ్ళజోడు లేదా, ఎక్కడ పెట్టారు, తెచ్చివ్వరా అన్నాను. చదువుకోవటానికి తప్ప కళ్ళజోడు అవసరం లేదు, అన్నీ బాగానే కనిపిస్తాయి. ఎందుకు అలా అని అడుగుతున్నాను. స్వరంలో పదును ఇంకొంచెం పెరిగింది. వంటగదిలో నిలబడి ఉన్న మా వారు పూర్వకాలపు యుద్ధరంగంలో కత్తిడాలు పట్టుకున్న వీర సైనికుడిలా ఒక చేత్తో బాకు, మరొక చేత్తో సొరకాయ పట్టుకుని చేస్తున్న విచిత్ర విన్యాసాలను చూడగానే నాకు నవ్వాగలేదు. వంట నేర్చుకోవాలని నేనే చెప్పాను. ముందుగా ఈవేళ కూరగాయలు తరగటం ప్రాక్టీస్ చేస్తున్నారు సమాధానం చెప్పాను నేను. కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేమిటి? దీర్ఘం తీశారు అత్తగారు. కూరగాయలు తరగటం కర్మ కాదు, క్రియ. కర్తవు కూడా నువ్వేనని తెలుసు, కానీ ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నాంగా. ఒకరికి 2 ఉన్నాం కనుకనే మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పూనుకున్నాను. నా ఒక్కదాని వల్ల కాదు, మీరు ఓ చెయ్యి వేయాల్సిందే. గరిట పట్టుకోవటం కూడా రాదు, పెన్నులా పట్టుకుంటున్నారు. నిన్న అది నేర్పించాను అన్నాను. నా మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చి, వాడికి చిన్నప్పటి నుండి చిన్న మెత్తు పని కూడా నేను ఎన్నడూ చెప్పలేదు తెలుసా అన్నారు అత్తగారు కొంచెం గర్వంగా చూస్తూ. తెలుసు, మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు. తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవించడం అంటే ఇదే కాబోలు. చివరి మాటను మనసులోనే కొనుక్కున్నాను. అది సరే గాని, ఇంటి పని ఇంత కూడా రాని మా వాడు అర్జెంటుగా వంట ఎందుకు నేర్చుకోవాలో చెప్తావా నిలదీస్తున్నట్టుగా అన్నారు. మునుపటి రోజుల్లో ఇంటి పనిలో వేలు పెట్టకపోవటాన్ని మగవాళ్ళు గొప్పగా అనుకునేవారేమో, కానీ ఇప్పుడు మాత్రం తప్పు. అందరికీ అన్ని పనులు తెలిసుండాలి అన్నాను. అది 2 ఉద్యోగాలు చేసేవాళ్ళ సంగతి, నువ్వు ఇంట్లోనే ఉంటావుగా. అదే అత్తయ్య, ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా. అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయటం నేర్పిస్తున్నా సమాధానం ఇచ్చాను. ఏమిటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? బోలెడు ఆశ్చర్యాన్ని గుమ్మరించారు. ఎందుకంత ఆశ్చర్యం? నాకేం చదువు లేదా, ఉద్యోగం రాదా? దర్పంగా అడిగాను. అది కాదే అమ్ములు, మా అత్తగారి కంఠంలోకి అనునయం వచ్చేసింది. నువ్వు 2 పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు ఉద్యోగం ప్రసక్తి తీసుకురానని మాట ఇచ్చావు, గుర్తులేదు అన్నారు. ఇప్పుడు మాత్రం ఎవరేమన్నారు? మా వాడేమన్నా అన్నాడా చెప్పు, గట్టిగా దులిపేస్తాను అన్నారు అత్తగారు. అప్పుడే వచ్చి మాకెదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారి ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ని మొహానికి అడ్డంగా పెట్టేసుకున్నారు. ఆ సోదంతా మీకెందుకులేండి, అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను. సోదేం కాదులే, నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది కానీ చెప్పు. అంటే నా మాటలో కల్పనలే ఉంటాయంటారా? కొంచెం నిష్ఠూరంగా అన్నాను. అదేం కాదే అంటూ అత్తగారు నవ్వేశారు. నీ కబుర్లు కథ వింటున్నట్టుగా అనిపిస్తాయని, అంతే. అసలు సంగతి చెప్పవే వేణు. మాటల్లోకి గారాభం కూడా వచ్చింది. ఇంకా బెట్టు వదిలి అసలు విషయం బయటపెట్టాను. ఏదో చీరలు కొనుక్కోవటం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో తెలుసా అత్తయ్య? మగవాళ్ళు సంపాదించి తెస్తూ ఉంటే ఆడవాళ్ళు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు నగలు అంటూ ఖర్చు చేసేస్తుంటారట. దాంతో నాకు పౌరుషం వచ్చి, నేను సంపాదించి అప్పుడే నా బట్టలకి ఖర్చు చేస్తానని శపథం చేశాను అన్నాను. అంటే నెల జీతం అంతా చీరలకు ఖర్చు చేస్తావా? పేపర్ చాటు నుండి మొహం బయటపెట్టి మా వారు ఆరా తీశారు. చూశారా అత్తయ్య, చూశారా నా జీతం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారు? అత్తగారికి ఫిర్యాదు చేశాను. మా వారు నవ్వుతూ, ఆలు లేదు చూలు లేదు అన్న సామెత గుర్తొస్తోంది నాకు అన్నారు. అదేమీ కాదు, కావాలంటే వారం రోజుల్లో ఉద్యోగం వచ్చేస్తుంది దర్పంగా అన్నాను నవ్వాపుకుంటూ. నిజంగానే ఆ సామెత తీరుగానే మా మాటలు సాగుతున్నాయి అనిపించింది. మా అత్తగారు నా వైపు చూస్తూ, వాడి సంపాదన నీకు చెందుతుంది,
కాదనే హక్కు వాడికి లేదు. ఈ మాత్రానికి నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిన పని లేదు అన్నారు తీర్పు చెప్పినట్టుగా. కానీ మళ్ళీ ఇంతలోనే ఓ నిమిషం ఆగి, అసలెవరో ఇవ్వటం ఎందుకు ఉద్యోగం? మీ వాళ్ళిచ్చిన పొలం తాలూకు పంట డబ్బులుంటాయి. ఆ పైన మీ మామగారు ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారుగా, నేనివ్వనా ఏం అన్నారు. అలా కాదు, అమ్మగారు అత్తగారు ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు అత్తయ్య, నేనే సంపాదించాలి అన్నాను. పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నా నెత్తిన వేయటం తప్పుతుంది. ఇంటి పనులు సగమైనా పంచుకోవటం జరుగుతుంది. ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవి లాభాలు. చేయకపోతే నేను చీరలు కొనుక్కోవటం ఉండదు. నా మాటలకు మా అత్తగారు హతాశురాలైనట్లు బేలగా చూశారు. ఉద్యోగాలంటూ మీరందరూ పొద్దున పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బతుకు నా వల్ల కాదే అన్నారు. కాకి బతుకేమిటత్తయ్య? అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాను. అదేనే, ఏ కాకిలా ఉండాలిగా. నాకు నవ్వొచ్చింది. అయితే ఒక పని చెయ్యండి, నేను చేరబోయే ఆఫీస్కి వచ్చి మా కోడలికి బాస్గా నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు, తనకి పై ఆఫీసర్ ఉద్యోగం నాకే ఇవ్వాలి అని మీరు గట్టిగా అడగండి. అప్పటికి అందరం బయటే ఉంటాము. ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పని లేదు అన్నాను నవ్వుతూ. సర్లేవే, వేళాకోళం చాలు కానీ డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు కానీ ఉంటే నీ పై ఆఫీసర్గా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటూ అత్తగారు సరదాగా నవ్వేశారు. అది సరే కానీ ఇంట్లో ఉండి సంపాదించే మార్గం చెప్పనా అడిగారు. మిషన్ కుట్టాలా? అమ్మో, నా వల్ల కాదు అన్నాను. దర్జీ పని కాదే, దర్జాగా ఉండేది, కథలు రాయి అన్నారు. ఏమిటి, నేను కథలు రాయాలా? విస్తుపోయాను. అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నావు? నవ్వుతూ అన్నారు. విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా రాయగలను అడిగాను. ఎందుకు రాయలేవు? నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా? రాదుగా. నేను నేర్పించాక ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నావుగా అన్నారు. కథ రాయటం చాలా చిన్న విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు. మా అత్తగారిది విజ్ఞానమో అజ్ఞానమో అర్థం కాక భగవంతుడా అనుకున్నాను. కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా. అయోమయంగా చూస్తూ అడిగాను. కథలంటే మనం చెప్పుకునే కబుర్లే, ఇదేమి బ్రహ్మ విద్య కాదు. నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెప్తావో అలాగే రాసేయి కావాలంటే. ఎప్పటెప్పటివో ఎవరెవరివో సంగతులు బండిడు నీ ముందు రాసిలా పోసేస్తాను. అందులో నుండి నీకు అనవసరమైన విషయాలన్నీ ఏరి తీసుకుని పూలమాల కట్టినట్లు సుతారంగా కథ అల్లుకుపో. రాయిగా రాయిగా రచనల్లోనూ, చేయగా చేయగా వంటల్లోనూ ప్రావీణ్యం అదే వస్తుంది. గీతా బోధలా ఎంత బాగా చెప్పారు. మా అత్తగారిది అమాయకత్వం కాదని, అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను. మా ఇద్దరి మాటలు వింటూ పేపర్ చాటు నుండి నవ్వుకుంటున్న మా వారు పేపర్ని టేబుల్ మీద పడేసి, నీలవేణి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవచ్చా, లేక వంట గదిలోకి వెళ్ళాలా అడిగారు. మొహం అమాయకంగా పెట్టినా కానీ కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు చిందులేస్తుంది. నేను ఉద్యోగంలో చేరటానికే నిశ్చయించుకున్నా. నెల తిరిగేసరికి టంచెనగా జీతం వస్తుంది. మీరు వంటగదిలోకి వెళ్ళి మీరు తరిగిన సొరకాయ కాండాల్ని పులుసు చేయండి తేల్చి చెప్పేశాను. వంట గురించి ఏమీ తెలియనివాడు ఒక్కసారైనా మనం చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతాడనుకున్నావు? అత్తగారు నన్ను నిలదీశారు. మీరు ఏమీ తెలియని దాన్ని నన్ను కథలు రాయమని చెప్పలేదు? అలాగేను బదులు చెప్పాను. మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మెదిలిందో కానీ వదనం ఒక్కసారిగా మెరిసింది. అయితే అమ్మాయి, మావాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగ ప్రసక్తి లేకుండా ఇంట్లోనే ఉండి కథలు రాసే ప్రయత్నం చేస్తావా మరి అన్నారు. నాకు పెద్దగా నవ్వాలనిపించింది. ఆయన ఒక్కళ్ళు పులుసు చేసేటివా? అంతకన్నా వింతే ఉంటుంది. మా అత్తగారు ఎలా నమ్ముతున్నారో మరి. పుత్ర ప్రేమ కూడా గుడ్డిదే కాబోలు. పిల్లల అసమర్థతను గుర్తించనివ్వదు కాబోలు. ఏదో విధంగా కాదత్తయ్య, పర్ఫెక్ట్గా చేసి చూపించాలి. అయితే ఒక షరతు, మీరు మాత్రం వంటగదిలోకి వెళ్ళనేకూడదు అన్నాను ఖచ్చితంగా. మా వారు ఆవేశం తెచ్చుకున్నారు. ఏమిటిది? ఏం జరుగుతోంది? మీరిద్దరూ పందాలు వేసుకుంటూ నన్ను పావులా వాడుకోవటం ఏమిటి? నేను ఒప్పుకోను అన్నారు. నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూల్ ఎలాగూ ఉంది కాబట్టి కానివ్వండి. వంటగది వైపు చేయి చూపించాను.
హా హతవిధి అన్న తీరులో పిడికిలితో నుదురు మీద కొట్టుకున్న మా వారు ప్రాక్టికల్స్ లేవు సరే థియరీ అయినా చెప్పరేం అంటూ అరిచారు. ఏముందిరా ఇందులో అంటూ మా అత్తగారు మొత్తం ఒక మొక్కలో చెప్పేశారు. కొంచెం నూనెలో తాలింపు గింజలు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించి తర్వాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అక్కడ చింతపండు పులుసు ఉంటుంది చూడు, కొంచెం వేసి చిన్న బెల్లం మొక్క వేసి గ్లాసుడు నీళ్లు పోయి దగ్గర పడగానే దింపేస్తే కమ్మని సొరకాయ పులుసు రెడీ అంటూ నవ్వేశారు. శ్రద్ధగా విన్నారు మా వారు. అమ్మా మగ్గటము దగ్గరవ్వటము అంటే ఏమిటమ్మా అనే సందేహాలు బయటపెట్టారు. అబ్బా అదే తెలుస్తుంది వెళ్ళు మొదలుపెట్టు అంటూ అత్తగారు మురిపంగానే కసురుకున్నారు. నేను హాల్లో కూర్చుని నవల చదువుకుంటూనే మా అత్తగారిని ఒక గంట గమనిస్తున్నాను. ఆమె వంటగదిలోకి వెళ్ళలేదు. కాసేపట్లోనే మా అత్తగారు పిలిచారు. నేనే గెలుస్తాననే ధీమాత హుషారుగా వెళ్ళాను. కానీ తీరా చూస్తే ఏముంది, నా అంచనా తల్లక్రిందులైంది. గెరిటితో కొంచెం పులుసు తీసి రుచి చూసిన నేను టీవీ యాంకర్ల అద్భుతం అన్నీ సమపాళల్లో కుదిరాయి అనక తప్పలేదు. ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటలా కమ్మగా చాలా రుచిగా ఉంది. వాళ్ళిద్దరి ముఖాల్లోనూ విజయగర్వం ఆనంద పారవస్యం రెపరెపలాడాయి. ఇక తప్పక ఓటమిని ఒప్పుకుంటూనే ఈ విచిత్రం ఎలా సాధ్యం, ఎలా జరిగింది, ఏదైనా మాయా మర్మం ఉందా చెప్పండి అత్తయ్య అని మా అత్తగారిని అర్థించాను. ఆమె పెద్దగా నవ్వారు. మాయా మర్మం ఏం లేవే, చిన్న చమత్కారం అంతే. నేను వంటగదిలోకి వెళ్ళకూడదనే షరతు పెట్టావు కానీ వాడు నా దగ్గరికి రాకూడదని అనలేదుగా. అందుకే వాడు ఉప్పు కారం సీసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకొస్తూ ఉంటే ఎంతెంత వెయ్యాలో ఎప్పుడు ఆపాలో చెప్తూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు. పేపర్ చదువుతున్నట్టుగా కూర్చున్న మా అత్తగారి దగ్గరికి మా వారి రాకపోకల్ని పేపర్ అడ్డంగా ఉండటం వలన గుర్తించలేకపోయానన్నమాట. అయ్యో ఇలా దొరికిపోయానా? మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని నేననుకుంటే మా అత్తగారికి ఇలా చిక్కానా నేను? ఇక చేసేదేముంది? అమ్మాయి వేణు ఆ మధ్య జయమ్మ వాళ్ళ కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత కూడా రాయించాలనే కోరిక కలిగింది. నువ్వు ఒప్పుకోవని ఎన్నాళ్ళు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా కలిసి వచ్చింది. నువ్వు రాస్తూ ఉండు, పత్రికల వాళ్ళు ఇచ్చేది కాదు, నువ్వు కోరినంత పారితోషికం ఇచ్చే పూచి నాది అన్నారు అత్తగారు. ఆ మాటలకు కరిగిపోయాను. నేను సరదాగానే నవ్వాను. నేను నిజంగా కథలు రాయగలనా? మా అత్తగారి కోరిక తీర్చగలనా? ఏమో, భవిష్యత్తే తేల్చాలి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.